ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా లింగాల ఘనపురం మండలం పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నెల్లుట్ల, కుందారం, కృష్ణగూడెం, చీటూరు, పటేల్గూడెం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులలో కలియ తిరుగుతూ ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా నెల్లుట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రాజయ్య వద్దకు వచ్చి తమకు గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, తమకు ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ విషయంపై గ్రామ సెక్రటరీ రాజయ్య ఫోన్ చేసి వివరణ అడగ్గా గ్రామ పంచాయతీలో నిధులు లేక తన సొంత డబ్బులతో మోటార్ రిపేర్ చేయించానని, రేపటిలోగా నీళ్లు అందించే ప్రయత్నం చేస్తానని సెక్రటరీ తెలిపాడు. త్వరితగతిన మోటార్లు రిపేర్ చేయించి కాలనీవాసులకు నీళ్లు ఇవ్వాలని, లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఒక వినూతన కార్యక్రమం పెట్టాలని చెప్పేసి గ్రామానికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చుకొని మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజమే కదా, ఇంట్లో పని చేసినాం, ఊర్లో పని చేసినాం, ఊరు బయట కూడా పని చేసినాం. ఎక్కడ చూసినా కూడా మన పనిలో ఇప్పటివరకు అవపడుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏం లేదు. మన పథకాలకే గడ్డి కొట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు మనం నీళ్ళ గురించి మాట్లాడినాం. మరి సంతృప్తికరంగా తాగునీరు కోసం జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. నెల్లూరులో జాతీయ స్థాయిలో సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ఏ విలేజ్ అనే దాని మీద అవార్డు వచ్చింది. మరి ఇవాళ ఒక వాడకపోతేనేమో 10 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వని, ఇంకో వాడకపోతేనేమో నెల రోజులు, ఇంకో వాడితే 2 నెలలు నీళ్లు రావట్లేదని చెప్పడం జరిగింది. పంచాయత్ సెక్రటరీని అడిగితే బడ్జెట్ లేదు, పైసలు లేవు, రిపేర్ చేయడానికి మోటార్లు రిపేర్ చేసి డబ్బులు ఇచ్చేయాలనే పరిస్థితి. 3 నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇది దౌర్భాగ్యం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు 260 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలో పడే పరిస్థితి ఉంది. సో ఆ రకంగా మన గ్రీన్ బడ్జెట్ అని పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో 10% గ్రీన్ బడ్జెట్ కింద మనం పెట్టుకొని నీళ్లు కొట్టడానికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, అదే శ్మశాన వాటిక, మొత్తం అవన్నీ కూడా ఇవాళ ఎట్లా అయిపోయిందంటే ఎడారి అయిపోయినాయి. మొత్తం ఏది మెయింటెనెన్స్ లేదు. మొత్తం అన్ని గుర్తింపు లేకుండా అయిపోయినాయి. సామాన్లు ఎరిగిపోయినాయి, కూలిపోయినాయి, పట్టించుకున్న నాదులు లేదు. మొత్తం కూడా పల్లె ప్రకృతి వాహనాలన్నీ కూడా మొత్తం ఎడారి లెక్క అయిపోయినాయి. ఇప్పుడు ఈ వానలు పడడం వల్ల మనం జనరల్ సిగురిస్తున్నాయి, కానీ మొత్తం కుక్కలు మందులు పండుకుంటారని నిలయాలు అయిపోయినాయి. సో ఇంత దౌర్భాగ్య పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారికి గ్రామాభివృద్ధి మీద లేదు, సంక్షేమం మీద లేదు, విద్య మీద లేదు, వైద్యం మీద లేదు, ఏ రంగం మీద కూడా అవగాహన లేదు. ఏమైనా కూడా తెలంగాణను దోషి ఆంధ్రకు పంచాలి. ఇక అదొక్కటే మిగిలేదండి. బంక చెట్లకు సంబంధించిన దానికి ప్రాజెక్ట్ కోసం పోయి సంతకం పెట్టి వస్తారు. ఇక్కడి నేను పోతలేదంటాడు. గతం ఇక్కడ కాళేశ్వరం రిపేర్ చేయకపోతే నీళ్ళని కింది పోతాయి, ఆంచలాంటి మలుపుకోవచ్చాలి. సందర్భం కాకపోయినా కూడా నిన్ననేమో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు కిందికి వదిలేస్తారు. ఎందుకంటే కింద పోతే పులిచింతలో ఉంటుంది, ఇక్కడ కింద పోతే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, ఆంధ్రకు నీళ్ళు ఇచ్చడానికి. నీకు అర్జెంట్గా ఎందుకు ప్రెస్ గేట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సందర్భం లేదు. ఆగమేఘాల మీద హెలికాప్టర్లో పోయి ఇప్పుడు మళ్ళా ఓన్లీ డీకో ఫోన్ చేస్తే వాడు ఒక బటన్ వస్తే అది అయిపోతుంది. దానికోసము హెలికాప్టర్ మీద పోయి అది ఒక ఘనకార్యం చేసినట్టు. మన పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిందంటే ఒక లెక్క. ఎడమ కాలం కోసం నీళ్లు ఇస్తున్నాము, తెలంగాణ కోసం నీళ్లు ఇస్తున్నాము, దానికోసము ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిందంటే అందరూ హర్షిస్తారు. కానీ ఆంధ్రుడికి నీళ్ళు ఇవ్వడానికి హెలికాప్టర్ వేసుకొని పోయి నీళ్ళు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మొత్తము తెలంగాణను మరి నష్టం చేసి ఆంధ్రుడికి దూసిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్క గురుదక్షిణ లెక్క చంద్రబాబు నాయుడు గురుదక్షిణ లెక్క రేవంత్ రెడ్డి మరి ఆ రకంగా తీర్చుకుంటున్నాడు. ఎందుకో మోడీకి ఈరోజు భయపడతా ఉన్నాడు. మరి ఏం ఆశపడి భయపడుతున్నాడో అది త్వరలో తేలిపోతుంది ఏదో ఒకటి. కాబట్టి ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము, తెలంగాణ అస్తిత్వం కోసము ఏది కూడా చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈరోజు వినూతనమైన కార్యక్రమం. ఇంతకుముందు కూడా చెప్పినా మనమే 7 మండలాలలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా గులాబీ జెండా ప్రతి గ్రామ పంచాయతీ ఎగిరేయాలని, ప్రతి మండలాఫీస్ పైన ఎగిరేయాలని